గైస్ ఈ సంచులు ఏమన్నాయో చెప్పుకోర్రి. ఇవాళ చేపలు కొన్నా 100 రూపాయలు పెట్టి చేపలు తీసుకున్నా, ఫ్రెష్ చేపలు. ఎన్ని ఉన్నాయి? ఇదైతే పెద్దగా ఉన్నది చూసిర్రా. ఇక్కడ మన అడవిలో ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో వేసిండు వలలు. ఇదైతే బాగున్నది. ఇది గుమ్మడి పాము అంటారు మా కాడ, బతికే ఉన్నది. ఇంకా అది గుమ్మడి పాము అంటారు. భలే ఉన్నాయి కదా. ఒకటేమో కంష, ఒకటి కంష, 2 గుమ్మడి పాములు, ఈ 3 పరకలు. ఇదైతే భలే ఉంది కదా, తక్కువ పొడుగు లేదు. చూసిరా, ఇంకా బతికే ఉన్నది, అటు ఇటు ఊగుతాను. పాము లెక్కనే ఉన్నది. ఇదైతే ఇంత పొడుగున్నది. ఇది మస్తు ఉన్నాయి చేపలు. నైటే పట్టిండు, మంచి టేస్ట్ ఉంటాయి. ఎమ్మటే పులుసు పెట్టుకొని తిన్నాం అనుకో మస్తు ఉంటాయి. మంచిగా నీట్గా కడిగి అమ్మతో పులుసు పెట్టిద్దాం. ఇక గైస్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి ఇప్పుడు తవుడు కావాలా అమ్మ? ఒక్క పెద్ద లేదు, దానికి ఎన్ని పూస అసలే ఉండదు అమ్మ. ఒక్క ఎన్ని పూస ఒక్కొక్కటి ఉంటుంది. గైస్ వీటిని మంచి ఇక ఎట్లా మంచిగా తవుడు ఉంటే మంచిగుండు, బూడిదేనా మంచిగుండు. బూడిదేమో అక్కడ పోసిన. గైస్ ఈ గుమ్మడి పాములకు మాత్రం లైట్ సన్న బూరు ఉంటుంది. ఈ వీటికి నాచు బాగుంటుంది, బాగా జారుతా ఉంటాయి. అందుకే ఇలా బూడిదలేసి జారకుండా ఈ బూడిదలేసి రాకుతాను. ఆల్రెడీ వీటిను ఇదో కంషన్ మంచిగా ఈ పరకని మంచిగా పొట్టు మొత్తం గీకేసిన. చూడండి, బొమ్మిడాల పులుసు, బొమ్మిడాలు కూడా అంటారు కదా వీటిని, బొమ్మిడాలు, గుమ్మడి పాములు. మేమైతే గుమ్మడి పాములు అని అంటాం వీటిని. చెర్ల పట్టినప్పుడు చిన్న చిన్నగా అవపడుతుండే, కానీ వాగులా పట్టిరంట, మస్తు పెద్దగా ఉన్నాయి. రకరకాల చేపలు, బొమ్మిడాలు, కొర్రమీను, అయ్యేంటో చిన్న చేపలు. ఇక రకరకాల చేపలు అన్నీ మిక్స్డ్ ఇవ్వాలి. చూడండి గైస్, ఇలా పెద్ద పేగులు కూడా ఉండవు, ఓన్లీ ఎన్నుపూస ఒక్కొక్కటే ఉంటుంది మధ్యలో. చూడండి ఎట్లుందో ఇది, ఓన్లీ ఎన్నుపూస ముళ్ళు ఒక్కటే ఉంటుంది. భలే ఉంది ఇది. గాయ చూసిరా, కడిగినాక మంచిగా పల్లె నిండా అయినాయి అన్ని ముక్కలు కలిపి. ఇక మంచిగా పొయ్యి మీద వేసి పులుసు మసాలా పెడితే గుమ్మగుమ్మలాడాలి. గైస్ గిన్నె మంచిగా వేడిగానే ఒక పావు నూనె పోసుకున్నాం. 2 పోతాం. అమ్మిల్లో ఏమేయదు, తాలింపుకి ఒక ఎండుమిర్చి ఒక్కటే ఎత్తుంది అంతే. ఎండుమిర్చి జీలకర్ర వేసి చేస్తుంది, మంచి సింపుల్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. ఇలా కలుపుతాం అది చేపలలో. అల్లం పసుపు అంతేనా, కొంచెం వెరైటీగా కలిపి వండుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది పులుసు అయితే. కొంతమంది టమాటా ఉల్లిగడ్డలు వేసుకుంటారు, కానీ అమ్మ అల్ల ఏమేయదు, ఓన్లీ తాలింపుకు ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్టును పసుపు కలిపేస్తుంది. పులుసు అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. ఉప్పేవా అమ్మిల్లా పులుసులో మసులుతాను అప్పుడు. గైస్ నూనె మంచిగా వేడిగానే ఎండుమిర్చిను మళ్ళీ ఇది జీలకర్ర ఎత్తుంది అలానే. ఎండుమిర్చి మంచిగా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు గోలాలి. జీలకర్ర, ఇట్లా కొంతమంది పులుసు మసులు దాంట్లో వేస్తారు కదమ్మ, ఇట్లా చేపలు. చేపలని ఎప్పుడైనా గంట పెట్టి గెలుకొద్దు గైస్. మంచిగా ఇట్లా ఒక గుడ్డ పట్టుకొని అట్లా తిప్పేసుకోవాలి. అట్లా గంట పెట్టి గెలికితే ఏమైందంటే కొంచెం మెత్త ఉడుకుతాయి కదా చేపలు, అంతా తుకడా అవుతాయి.
చూసిరా ఒక్కటి కూడా ఇట్లా చెదిరిపోకుండా ఎట్లున్నాయో చేపలు, మంచి కలర్ఫుల్ ఉన్నాయా. అమ్మ ఆల్రెడీ ముందుగానే చింతపండు నానేసుకున్నది. చింతపండు పులుసు ఇక కొంచెం చేపలు కొంచెం ఫ్రై అయినాక చింతపండు పులుసు పోతుంది. ఇక ఇలా టమాటాలు వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది అమ్మ. మంచిగానే ఉంటుంది. పాత చింతపండు అమ్మ ఇది. మా ఇంటికాడ చిన్న మేకలు వచ్చినాయి చూడండి, చిన్న చిన్న మేకలు. నిన్ననే తీసుకొచ్చినాం వీటిని. అటు ఇటు పోతానని ఇట్లా బోన్లు వేసినాం. బయటికి తీసి చూపెడతారు మీకు. గైస్ చేపలు కొంచెంసేపు మసిలినాక మంచిగా ఫ్రై అయినాక ఒక 2 చెంచాల కారం వేసుకున్నాం. చేపలు మాత్రం మంచి కలర్ఫుల్ అయినాయి చూసిరా, జబర్దస్త్ పడతాను. ఇలా ఉల్లిగడ్డలు వేయలేదు కదా, అయినా మంచిగా చిక్కడి చూపు వస్తుంది. ఈ చేపలు కలుపుకున్న పళ్ళెం అలానే చింతపండు పులుసు పోసి కారం వేసిన కాసేపటికి పులుసు పోసుకుంటే కథం. ఇక కొద్దిగా మసులుతా అంటే ఉప్పు వేసేసుకొని మంచిగా మసలు పెట్టుకొని లాస్ట్కు మెంతి పొడి వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక ఇంకింత పోతాము పులుసు. గైస్ అమ్మ చింతపండు పులుసులనే ఉప్పు వేసిందంట, టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. కొంచెం ఉప్పు తక్కువనే ఉంటుందమ్మా, లైట్గా. మసిలితే మంచిగానే ఉంటుంది కావచ్చు. ఉప్పు అయితే మంచిగానే ఉన్నది. మసిలినాక కొంచెం పులుసు దగ్గర పడుతుంది కదా, ఉప్పు బరాబర్ అయిపోతుంది అప్పటికి. ఇక పులుసు బాగా మసలాలి, చాలా సేపు మసలు పెట్టాలి పులుసు అయితే. పుల్లగా ఏం లేదు, మంచి టేస్ట్ ఉన్నది పులుసు అయితే. ఇంకింది ఎందుకు, ఇక బాగా లూజ్ వేద్దాం. ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉన్నది మంచిగా. సరిపోదా కారం? చాలు. చింతపండు పులుసు ఎక్కువ పులుపు ఏమీ లేదు, మంచిగా ఆరికి మంచిగా ఉన్నది. ఉప్పు పడుతుంది కదా కొంచెం. గైస్ ఇక మీకు బేకలు చూపిస్తారు. అవి చిన్న చిన్న బేకలు, బుడ్డి బుడ్డి బేకలు మంచిగా వండుకున్నాయి. దొంగలు 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 జంగలు జంగలు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, మొత్తం ప్యూర్ బ్లాక్. చూసారా? ఏడిపోతాను, ఇట్రా ఇట్రా ఇట్రా. అది చూసారా ఉరుకుతాను. అది పోయి చీకుతాంది, ఇదేమో ఇన్నే ఉన్నది. పో మీ మమ్మీ కాడికి పోయి చీకు, పో. ఉరుకో ఉరుకో, అది చీకుతాను, పో బాగా చీకు. చిన్నగా పోతుంది, అదేమో మొత్తం పోయి చీకుతాను. చూసారా? రెండింటిని పెట్టింది, ఒకటే ఈతల 2 పెట్టింది. గైస్ పులుసు అయితే మసిలింది మంచిగా, చూద్దాం. ఇంకా మసాలా అమ్మ పులుసు కొత్త కొత్త అంటుంది. ఇంకా మసాలా నాడు పులుసు కట్టెల పొయ్యి కాబట్టి సరిపోతాను. ఈ మగడు ఉన్నాయి కట్టెలు. ఒక బేకని ఎత్తుకోపోదాం మనం. ఈ బేకలు చూడ ఏం తింటాను. ఒక్కదాన్ని ఎత్తుకోపోయి పొట్టిదాన్ని ఎత్తుకోపోదాం, దీన్ని ఎత్తుకోపోదాం. చిన్నప్పుడు మంచి క్యూట్ క్యూట్ ఉంటాయి అసలు. మేక పిల్లలైనా, దిడ్డలైనా, కోడి పిల్లలైనా. ప్యూర్ బ్లాక్ ఇది, మొత్తం చిన్న మచ్చ కూడా లేదు ఎక్కడ దీనికి. మొత్తం బ్లాక్ కలరే, చెంగ ఎగురుతాయి తెలుసా. దాని తల్లి వెళ్తాను. కొంచెం కూర్చో మీద వెనకాలను బర్రె తిరిగి చూడండి. కొంచెం ఎడిపోతాం. మూతిని నొక్కుతాను, మూతి నొక్కుతావా? అమ్మాడ బట్టలు పీడుతుంటే టప్ టప్ సౌండ్ వస్తాను. అప్పుడు ఇట్లా 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 అంటాను. బచ్చు 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 మంచిగా ఉన్నాయి.
ఇది ఇది పోయి ఊరికి ఇదే జిక్తా అంటది పాలు తల్లి కాడ. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, అదేమో ఆడిది చిన్నగా ఉంటుంది. అదే ఊకే అటు ఇటు తిరుగుతుంది, పోయి పాలు చెప్తుంది పోయి. అదేమో అట్లనే ఉంటుంది పాపం, దానికి బర్రె పాలు పెట్టాలి. హుషారు ఉంటుంది బాగా. చూసారా ఎక్కడ గిట్ట మచ్చ లేకుండా మొత్తం కలర్ బ్లాక్ కలర్ ఉన్నది చూడండి. ఇట్లా రేరుగా ఉంటాయి పిల్లలు. అదేందో ఎల్లమ్మకి ఇట్లా దేవునికి పెట్టుకున్నప్పుడు ఇలాంటి బ్లాక్ కలర్ పిల్లల్ని అడుగుతారట పోతులు పెద్ద పెరిగినాక. ఎట్లా నిలబడ్డా చూడండి. దుంకుతావా ఏమి? దాని బొడ్డుపై ఊడలే ఇంకా చూసారా. అరే అరే దుంకేవు ఇంకా పోయిగా వాళ్ళ అమ్మ కాడికి పోతుంది చూడండి. ఇక అక్కడ ఉన్నది పో మీ అమ్మ, అక్కడ పో, అక్కడ ఆగో మీ చెల్లె అక్కడ ఉన్నది. అడుపు అడుపు అడుపు. ఇటు కాదు బర్రె పడుతుంది, బర్రె పోయిందిలే. ఇటు పిలుస్తుంది మీ మమ్మీ. ఉగ్గు ఉరుకుతుంది చూసారా, చెంగ ఎగురుతాయి జింక పిల్లలు ఎగిరినట్టు. ఓ పొయ్యిలో తినుకుతావా? పోయింది చూసారా, పోయింది ఎమ్మటే పాలు చిక్తాను ఆడ. గైస్ పులుసు అయితే మంచిగా మసిలింది. లాస్ట్గా జీలకర్ర మెంతుల పొడేస్తుంది అమ్మ. ఈ పొడితోనే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది పులుసు. అసలు పులుసు మసులుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఒక్క ముక్క కూడా చెదిరిపోకుండా అట్లా గడ్డ అట్లే ఉన్నాయి మంచిగా. ఒక ముక్క చూపెట్టమ్మా, చూసారు ఎట్లున్నాయి ముక్కలు, గడ్డ అట్లే. గైస్ ఫైనల్గా కొంచెం టేస్ట్ చేద్దాం పులుసు. హై వేసినా చూసిరా గైస్, మూత తీయంగానే స్మెల్ అద్దరిపోయింది. ఏమన్నది ఇక వేడి అన్నం, చల్లన్నంలో అయితే మస్తు ఉంటుంది అమ్మ. ఇంకా చాలా అన్నం చాలే, పెద్ద గండి పెట్టరా అమ్మ. పొగ వెళ్తాను. ఒకసారి గన్ని ఎత్తాను అన్న, పులుసు పైగా పులుసులేనవి పులుసు టేస్ట్ మంచిగా బయట కూర్చొని తిన్నాం గైస్. ఇక పోయి గైస్ చూడండి గైస్, ముందుగా అయితే చేపను టేస్ట్ చేద్దాం. ఈ చేపను చూసిరా, ఈ చేపను ఒక్కసారి నోట్లో పెట్టుకొని అంతా పీకుదాం. చీజ్ గైస్. అద్దరిపోయింది అనుకోరు. అమోఘం, మస్తు ఉందనుకోరు. సూపర్ ఉన్నది చేప అయితే. చూసారు గాయస్ పులుసు అయితే ఎంత చిక్కగా వచ్చిందో మంచిగా. రైసులను అయితే మస్తు కలుపుతాయి పులుసు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయిందో చూసారా. దీని మీద చేప ముక్క పెట్టుకోవాలి ఇట్లా. పులుసు అయితే అదిరిపోయింది అనుకోర్రి, మస్తు టేస్ట్ ఉన్నది పులుసు. మస్తుందమ్మా పులుసు అయితే, పులుసు మస్తు టేస్ట్ ఉన్నది.
గైస్ ఈ బొమ్మిడాల చేపలు అయితే ఈ గుమ్మడిపాము చేపలు అసలు ఇలా ముళ్ళు లేదేం లేదు, ఎన్నో పూస ఒక్కటే ఉన్నది. మంచి టేస్ట్ ఉన్నాయి చేపలు అయితే. ఇక పులుసు చూడండి ఎంత చిక్కగా ఉంటుంది చూడండి పులుసు. చూసి ఎట్లా కలుపుతుందో మంచిగా రైస్లో. ఆహా, ఇటు ఈ ముక్క పెట్టుకొని ఈ రైస్లో ఇట్లా మంచిగా పులుసు పోసుకొని తింటే అమోఘం, మంచి టేస్ట్. ఇదేమో కొర్రమీను, ఇది కొర్రమీనులు. ఇలా ముళ్ళులు ఉంటాయి కొర్రమీను దాంట్లో. ఆ బొమ్మడాలు అనుకుంటావు, కొర్రమీనుకు ముళ్ళులు ఉంటాయి చూడండి, చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయి. ఇలా ముళ్ళులు ఏం లేవు, దంచుడే అలా పెట్టి అంతా.